జీవరాశి ఉన్న ఏకైక గ్రహం ఏది? ఆన్సర్ భూమి. జీవరాశి ఉన్న ఏకైక గ్రహం ఏది అంటే భూమి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ కాస్మాలజీ. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని పిలుస్తారు. టెలిస్కోప్ను ఎవరు కనిపెట్టారు? ఆన్సర్ గెలీలియో. టెలిస్కోప్ను కనిపెట్టినది ఎవరు అంటే గెలీలియో. విశ్వం ప్రతి సెకనుకు ఎంత విస్తరిస్తుంది? ఆన్సర్ 70 కిలోమీటర్లు. విశ్వం ప్రతి సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? ఆన్సర్ జార్జెస్ లెమైటర్. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు అంటే జార్జెస్ లెమైటర్. విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేయబడింది? ఆన్సర్ 125 బిలియన్లు. విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి అంటే 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గెలాక్సీలో ఒక అంచు నుంచి మరో అంచుకు చేరుటకు పట్టే సమయం 1,20,000 కాంతి సంవత్సరాలు. గెలాక్సీలో ఒక అంచు నుంచి మరొక అంచునకు చేరడానికి పట్టే కాలం ఎంత అంటే 1,20,000 కాంతి సంవత్సరాలు. సౌర కుటుంబం ఆవిర్భావం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆన్సర్ 4.6 బిలియన్ సంవత్సరాలు అయింది. సౌర కుటుంబం ఆవిర్భావం జరిగి 4.6 బిలియన్ సంవత్సరాలు అవుతుంది. భూకేంద్రక సిద్ధాంత రూపకర్త ఎవరు? ఆన్సర్ టాలెమీ. భూకేంద్రక సిద్ధాంత రూపకర్త ఎవరు అంటే టాలెమీ. సూర్యకేంద్రక సిద్ధాంత రూపకర్త ఎవరు? ఆన్సర్ కోపర్నికస్. సూర్యకేంద్ర సిద్ధాంత రూపకర్త ఎవరు అంటే కోపర్నికస్. సెల్యులార్ పరికల్పన సిద్ధాంత రూపకర్త ఎవరు? ఆన్సర్ ఇమ్మాన్యుయల్ కాంట్. సెల్యులార్ పరికల్పన సిద్ధాంత రూపకర్త ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 5. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 22. ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 22. ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22వ తేదీన జరుపుకుంటారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 16. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ 16వ తేదీన జరుపుకుంటారు. సహజ విపత్తుకు ఉదాహరణలు ఏవి? ఆన్సర్ తుఫాను, అగ్నిపర్వతం, భూకంపం. సహజ విపత్తుకు ఉదాహరణలుగా తుఫాను, అగ్నిపర్వతం, భూకంపాలను పేర్కొనవచ్చు. ఏ ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణను అభివృద్ధి అంశంగా చేర్చారు? ఆన్సర్ 10వ ప్రణాళికలో. 10వ ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణను అభివృద్ధి అంశంగా చేర్చడం జరిగింది. గాలి కాలుష్యం వలన జరిగే పరిణామం ఏమి? భూగోళం వేడెక్కడం, ఆమ్ల వర్షాలు రావడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత. గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం, ఆమ్ల వర్షాలు రావడం, వ్యవసాయ క్షేత్రాలు క్షీణించడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ అనే పదం దేని నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఎన్విరోనర్. ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే పదం నుంచి ఉద్భవించింది. లిథోస్పియర్ అనే పదం ఏ గ్రీకు పదాల నుండి వచ్చింది? ఆన్సర్ లిథోస్పైరా. లిథోస్పియర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చిందంటే గ్రీకు భాష నుంచి వచ్చింది. ఏ గ్రీకు పదాల నుంచి వచ్చిందంటే లిథో మరియు స్పైరా అనే పదాల నుంచి లిథోస్పియర్ అనే పదం ఉద్భవించింది. నిహారిక అనగా వాయువులతో కూడిన మేఘం. నిహారిక అనగానేమి అంటే వాయువులతో కూడిన మేఘాన్ని నిహారిక అని అంటారు. నెబ్యులా అనగా ఆరంభ పదార్థం. నెబ్యులా అనగా అర్థం ఏమిటి అంటే ఆరంభ పదార్థం. ఇతని సిద్ధాంతం ప్రకారం తోకచుక్క సూర్యుడిని ఢీకొన్నది. జార్జ్ డి బఫన్ ప్రకారం తోకచుక్క సూర్యుడిని ఢీకొన్నదని ఆయన పేర్కొనడం జరిగింది. భూమి పుట్టుక సిద్ధాంతాలలో తొలి శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన ఎవరిది? ఆన్సర్ జార్జ్ డి బఫన్. భూమి పుట్టుక సిద్ధాంతాలలో తొలి శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన ఎవరిది అంటే జార్జ్ డి బఫన్. పదార్థం చల్లబడి ఘనపరిమాణం తగ్గడం వల్ల భ్రమణ వేగం పెరిగి పదార్థం రింగుల రూపంలో వేరు చేయబడినది అనే సౌర వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే లాప్లాస్. పదార్థం చల్లబడి ఘనపరిమాణం తగ్గడం వల్ల భ్రమణ వేగం పెరిగి పదార్థం రింగుల రూపంలో వేరు చేయబడినది అనే సౌర వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని
ప్రతిపాదించినది ఎవరు అంటే లాప్లాస్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఎడ్విన్ హబుల్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే ఎడ్విన్ హబుల్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆన్సర్ 1920లో. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని 1920వ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఇమ్మాన్యుయల్ కాంట్. నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్. విశ్వం ఆవిర్భావంలో మానవ పరిమాణం అనేది పాలిపోయిన నీలం చుక్కగా పేర్కొన్నది కార్ల్ సగాన్. విశ్వం ఆవిర్భావంలో మానవ పరిమాణం అనేది పాలిపోయిన నీలం చుక్కగా పేర్కొన్నది ఎవరు అంటే కార్ల్ సగాన్. యూనివర్సం అనే లాటిన్ పదానికి అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. యూనివర్సం అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి అంటే మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం అని అర్థం.